చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంది? వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఢిల్లీ వెళ్ళక ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అగ్రెసివ్ కామెంట్స్ వాట్ ఈస్ దిస్ అని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా విరుచుకుపడినటువంటి వైనం. వాట్ ఈస్ దిస్ కాదు, వాట్ ఆర్ యు టాకింగ్. నీకేమన్నా చెవులో వచ్చి చెప్పారా? ఈ దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నారు? టాకింగ్ అని గట్టిగా దబాయించాడుగా. జనరల్ గా ఆ వయసులో ఉన్న పెద్ద మనుషులు ఇప్పుడు కూడాను చాలా నిలుపుగా నిదానంగా ఉంటారు సార్. రాజకీయ అనుభవం ఉంటది కదా, ఏది చేసైనా సరే పవర్ లోకి రావాలి అనుకుంటారు, అది ఒక స్ట్రాటజీ. బట్ ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఏంటంటే మనిషి బ్యాలెన్స్ తప్పి మాట్లాడాడు. ఓకే, ఒకసారి అని ఏది అప్పందికోవు గిందికోవు లాంటి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ నేను అక్కడ మాట్లాడతాను వదిలే. 18వ తారీఖు సెప్టెంబర్ ఆ మాట అన్నావు 2024లో. దాని తర్వాత టాయిలెట్లు, బాత్రూములు, పెట్టాలు, సర్ఫ్, క్లీనింగ్ పౌడర్, రసాయనాలు ఇవన్నీ తీసుకొచ్చావు. ఎప్పుడు సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడేవాడి. సిట్టు రిపోర్ట్ లో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పదార్థాలు ఏవి లేవు అని తేల్చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడడం అనమాట చంద్రబాబు నాయుడు. చిన్నబాబుకి పీకినటువంటి క్లాసు కంటే 4 ఇంతల క్లాసు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి పీకుంటారు. అంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టుగానే చెప్పాలి అంటే పొలైట్ గానే చెప్పొచ్చు, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ లోనే చెప్పొచ్చు, గట్టిగానే చెప్పొచ్చు. అమిత్ షా గారు మామూలుగా క్లాసు పీకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ తీసే చంద్రబాబు నాయుడికి చాలా గట్టిగానే క్లాస్ పీకుంటాడు. ఓకే, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు, తెలీదా చంద్రబాబు నీకు? 2003లో ఒకసారి నీకు ఆ ఏడుకొండల స్వామి జలకిచ్చి వదిలేశాడు. అప్పుడే పోవాల్సినవి అదృష్టం బాగుండి బయటపడ్డావు. అయినా కానీ నీకు బుద్ధి రాలా. ఎలక్షన్లు ఏమో ముందుకు జరిపేశావు, 6 నెలలు ముందుకు జరిపేశావు. 2004లో ఓడిపోయావు, 2009లోనూ ఓడిపోయావు. నువ్వు ఓడిపోయినప్పుడల్లా కూడా మమ్మల్ని తిరుగుతుంటావు. కాసేపు కాంగ్రెస్ తో కలుస్తావు, కాసేపు ఇంకొకరితో కలుస్తావు, కాసేపు కమ్యూనిస్టులతో కలుస్తావు. నువ్వు ఒక పెద్ద జంపు జిలాని. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు పడిగాపులు కాశాడా అన్నటువంటి ఉద్దేశంతో ఫైనల్ గా ఒప్పుకున్నాం. అది కూడా ఎందుకో తెలుసా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారిని 2014 నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, కలుద్దామని. ఆయన ఇండిపెండెంట్ గానే పోతానులేండి అని చాలా పొలైట్ గా మర్యాదగానే చెప్పాడు. 2019లో అడిగాము, మళ్ళీ అదే చెప్పాడు. 2024లో కూడా అడిగాము, ఫైనల్ గా చెప్తాడేమోనని చెప్పి చూసాము, పిలిపించాము, మాట్లాడాము. 2014లో ఏదైతే చెప్పాడో 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు నమ్ముతాం గానీ నీలాంటి వాడిని ఎట్లా నమ్ముతావా? అంత తొందరగా నమ్మవు. ఇంకా పవన్ కళ్యాణ్ అదే పని పడిగాపులు కలిశాడు కాబట్టి, సంగతి సమాచారం కాబట్టి సరిగ్గా పోలేదారా బాబు అని చెప్పి ఒప్పుకున్నాం. 2018లో నువ్వు మాట్లాడిన మాట్లాంటాయా? మోడీ గారి భార్యను కూడా తీసుకొచ్చి ఢిల్లీలో నల్ల డ్రెస్ చేసుకుని అడ్డమైన వాగుడు వాగుతావా? అంత చేయడం అడ్డమైనటువంటి వాగుడు వాగినటువంటి వాడివి మళ్ళీ 2024లో కలవాలంటావేది నువ్వు? ఎట్ట కనపడుతున్నాయా నీకు బీజేపీ అంటే? ఎవడు పడితే ఎవడు ఫోన్ తీసుకొని గొట్టంగా నడుస్తూ వాళ్ళందరినీ వాటేసుకొని ఎలక్షన్ లో పోతాం అనుకుంటున్నావా ఏంటి? 2014లో మా ప్రభుత్వం అనేటువంటిది ఢిల్లీలో ఏర్పడినప్పుడు మాకు వచ్చినటువంటిది 282 సీట్లే. 2019 వచ్చేసరికి అది 303 సీట్లు అయింది. నువ్వు కలిసినప్పుడల్లా మాకు సీట్లే తగ్గుతాయి. 2024లో మళ్ళీ కలిసావు, మాకు సీట్లు ఇంకా తగ్గినాయి. ఒక రకం చెప్పాలంటే నీతో పొట్టు పెట్టుకోవడం వల్ల మేము సంకరాయిపోయాం 240 వచ్చి. ఓకే, అయినప్పటికీ కూడాను సరే కానీ అన్నటువంటి ఉద్దేశంతో మేము సైలెంట్ గానే ఉన్నాం. నువ్వు చెప్పిన విషయాలకు చాలా వాటికి ఒప్పుకున్నాం. నువ్వు వాటన్నింటినీ కూడా నువ్వు తీసి పక్కన పెట్టి నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగి నా చేతిలో 16 మంది ఎంపీలు ఉన్నారు, నేనేమైనా చేయగలను, నేను మిమ్మల్ని ప్రభుత్వం నుంచి కూడా దింపేయగలను అని అనుకుంటున్నావేమో నువ్వు. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మేము. ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ఉన్నాడు ఆయన, నన్ను కూడా జైల్లో పెట్టారు. నేను అహ్మదాబాద్ లో లేను, గుజరాత్ లో లేను, 2 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉన్నాను. ఇలాంటి డక్కా ముక్కీలు మేము చాలా తిన్నాం. వాజ్పేయి గారి టైంలోనే ఉన్నాము, ఎల్కే అద్వానీ గారి టైంలో ఉన్నాము.
వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు కొంచెం సాఫ్ట్ గా పోయే మనుషులు. నువ్వు మాతో పెట్టుకోబాక, ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి.